Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన కచోరీలు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. టీ టైం ఈవినింగ్ పర్ఫెక్ట్ స్నాక్ కచోరీలు. బేకరీ స్టైల్లో చిన్న చిన్న టిప్స్ ని యూస్ చేసి ఈజీగా ఇంట్లోనే కచోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కచోరీని ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ కప్ పెసరపప్పును తీసుకుని వాటర్ తో క్లీన్ చేసి వాటర్ వేసి 2 hours నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెను తీసుకుని ఒక కప్ మైదా పిండిను వేసుకోవాలి. టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ వాము, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోండి. సోడా పూర్తిగా మీ ఆప్షనల్. వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చటి ఆయిల్ ను 2 spoons వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో గీని కానీ వేసుకోవచ్చు. ఇలాగా ఆయిల్ వేసి కలపడం వల్ల కచోరీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్ గా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఒక తడి క్లాత్ ని వేసి పక్కన పెట్టుకోవాలి. 1 hour తర్వాత పెసరపప్పు ఇలా గోరుతో అంటే 2 ముక్కలుగా అవ్వాలి. ఇప్పుడు ఈ పెసరపప్పును వాటర్ లేకుండా మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి పాన్ ని పెట్టుకుని 2 tablespoons ఆయిల్ ను వేసుకుని 1 టీ స్పూన్ క్రష్ చేసిన ధనియాలను, 1 స్పూన్ జీలకర్రను వేసుకుని 1 స్పూన్ సోంపు అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ను వేసుకుని మరొకసారి ఒక 30 seconds ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 tablespoons శనగపిండిను వేసుకుందాము. టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకుని చిల్లీ పౌడర్ 1 స్పూన్, చాట్ మసాలా హాఫ్ స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ లో ఫ్లేమ్ లో 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పెసరపప్పును వేసుకుని ఈ మిక్చర్ ను కొంచెం డ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క రసంను వేసుకుని ఒక 30 seconds ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఈ లోపల ముందుగా కలిపిన పిండిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ అంత సైజ్ పిండిని తీసుకుని బాల్స్ లా చేసుకోవాలి. ఇలాగా ఇంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా పిండంతా బాల్స్ లా చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా చల్లార్చుకున్న స్టఫింగ్ ను తీసుకుని చిన్న చిన్న బర్న్స్ లా చేసుకోవాలి. పైన తీసుకున్న పిండి బర్న్స్ కన్నా చిన్న బర్న్స్ లా స్టఫింగ్ ను తీసుకోవాలి. ఇలాగా బర్న్స్ లా చేయడం వల్ల కచోరీలను త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టఫింగ్ బర్న్స్ ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇలాగా ఒక్కొక్కటి తీసుకుంటూ కాస్త ప్రెస్ చేస్తూ పెద్దగా చెయ్యాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ బాల్ ను పెట్టుకుని స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా ఫుల్ గా క్లోజ్ చేయండి. మళ్ళీ ఇలాగా లైట్ గా ప్రెస్ చేస్తూ ఇలా టర్న్ చేసి మళ్ళీ ప్రెస్ చేస్తూ కచోరీని చేసుకుని ఒక ప్లేట్ లోని పెట్టుకుందాము. మనము ఈ కచోరీలను ప్రిపేర్ చేయడానికి పిండి బాల్స్ ను తీసుకుని స్టఫింగ్ లోపల విడివిడిగా అయినా పెట్టుకోవచ్చు. బట్ ఇలాగా బౌల్స్ లా చేసి పెట్టుకుంటే కచోరీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా అన్ని కచోరీలను చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ను వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న కచోరీలను ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. వీటిని ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. చూడండి
ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇలాగా మిగిలిన వాటిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు టర్న్ చేసి ఈవెన్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన కచోరీలు రెడీ అయిపోయాయి. ఈజీగా చేసుకునే టీ టైం పర్ఫెక్ట్ స్నాక్ క్రిస్పీ కచోరీలు. మీరు కూడా తప్పకుండా కచోరీని ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.